సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అత్యంత భయంకరమైనటువంటి నిజాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. సాధారణంగా శ్మశానాల్లో శవాలను పూడ్చిపెడతారు లేదా శవాలను కాలుస్తూ ఉంటారు. కానీ విజయవాడలో మాత్రం శ్మశానంలో నిజాలను పూడ్చిపెట్టడం కోసం, నిజాలను కాల్చడం కోసం పోలీసులు వేసినటువంటి ప్లాన్ చూస్తే అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం సాయికృష్ణ డెత్ మిస్టరీ కేసులో విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు విజయవాడలో ఉన్నటువంటి స్వర్గపురి శ్మశాన వాటికలో కూడా విచారణ జరిపారు. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక బాడీ కాదు 4 శవాలను 24-25 తేదీల్లో గుర్తించారు. ఇది చూసి ఆ విచారణ అధికారులు కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకనంటే సాయికృష్ణకి సంబంధించి చాలా స్పష్టంగా కుటుంబ సభ్యులు ఇప్పటికే చెప్పారు, నా కొడుకుని చంపేశారు, చంపేయడమే కాకుండా అతన్ని దహన సంస్కారాలు చేశారు, కాల్ చేశారనే విషయాన్ని స్వయంగా సాయికృష్ణ తల్లి చెప్పింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు మేనమామలు నవరంగ్, అదేవిధంగా నాగేశ్వరరావు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా జడా శ్రావణ్ కుమార్ కూడా 23వ తేదీన సాయికృష్ణ చనిపోతే ఆ శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపేశారనే విషయాన్ని కూడా చెప్పారు. సో ఇక్కడ సాయికృష్ణ 2 విషయాలు, ఇక్కడ ఒకటి సాయికృష్ణని చంపేశారు నిజంగానే అన్న విషయాన్ని ధృవీకరిస్తోంది. అదేవిధంగా సాయికృష్ణకి సంబంధించినటువంటి అంత్యక్రియలు జరిగినటువంటి ఆ బూడిద కూడా ఇవ్వకుండా పోలీసులు ప్లాన్ చేశారా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ చాలా క్లియర్గా పోలీసులు విచారించింది ఏంటనంటే ఈరోజు దైవప్రసాద్ అనే టీము స్వయంగా ఆ టీం వెళ్ళిన తర్వాత శ్మశాన వాటికలో రికార్డును పరిశీలించారు. ఆ స్వర్గపురి ఆ శ్మశాన వాటికు వాస్తవానికి కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుండి అక్కడి నుండి చనిపోయినటువంటి సాయికృష్ణని ఆ 2 వీలర్ పైన ఏదో బండి పైన ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేశారని చెప్పారు. జడా శ్రావణ్ కుమార్ అయితే దాన్ని ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద కేసు నమోదు చేసి కృష్ణలంక పోలీసులు ఆ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి రిక్వజిషన్ పంపించి దాన్ని అక్కడికి తీసుకెళ్లి కాల్చారనే విషయాన్ని చెప్పారు. సో ఇందులో చాలా స్పష్టంగా జడా శ్రావణ్ కుమార్ ఏదైతే చెప్పారో అది ఇక్కడ ఆ దిశగానే ఇక్కడ విచారణ సాగుతుంది, పోలీసులకు సంబంధించినటువంటి విచారణ. ఎందుకు అని అంటే ఇందులో చాలా స్పష్టంగా ఏసీపీ టీం ఏదో దేవిప్రసాద్ టీము శ్మశాన వాటికి వెళ్ళి విచారించినప్పుడు సరిగ్గా 24-25 తేదీల్లో, ఎందుకంటే 24వ తేదీన 25 తేదీల్లో అనాథ శవాలను ఎన్నింటిని ఇక్కడ దహన సంస్కారాలు చేశారన్నటువంటి రికార్డులు పరిశీలించినప్పుడు అందులో చాలా సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి కాదు 4 అనాథ శవాలను 24-25 తేదీల్లో అక్కడ దహన సంస్కారాలు చేసినట్టు అక్కడ ఉన్నటువంటి రికార్డుల్లో నమోదైంది, దాన్ని గుర్తించారు. అయితే ఇక్కడ కూడా పోలీసులు అంటే ప్రతి ఒక్క అడుగు కూడా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 8 గంటల తర్వాత సాయికృష్ణకి సంబంధించిన మృతదేహాన్ని తీసుకెళ్లారన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సాధారణంగా అనాథ శవాలను ఏ శవాన్నైనా సరే శ్మశాన వాటికి తీసుకెళ్లేటప్పుడు 6 గంటల లోపు మాత్రమే అనుమతిస్తారు. కానీ ఇక్కడ 23వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఒక అనాథ శవాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత మరుసటి రోజు దానికి సంబంధించినటువంటి దహన సంస్కారం 24వ తేదీని చేశారనే విషయం పోలీసుల విచారణలో తేలింది. ఎందుకు రాత్రి 8 గంటల తర్వాత ఆ మృతదేహాన్ని తీసుకెళ్లారు, రాత్రి 8 గంటలకు వెళ్తే ఎందుకు అనుమతించారు, అనుమతించమని అక్కడ అధికారులకి ఎవరు చెప్పారు, పోలీసులు చెప్పారా లేకపోతే ఏంటని ఆ విచారణ సాగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికలో పనిచేసే భాష అనే వ్యక్తిని పోలీసులు తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆయన ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు, విచారణ జరుపుతూ ఉన్నారు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా జడా శ్రావణ్ కుమార్ చెప్పినట్టుగానే పోలీసులు తీసుకెళ్లి అక్కడ అనాథ శవం కింద అంత్యక్రియలు చేసేశారన్నది ధృవీకరించేటువంటి దిశగా ఇక్కడ విచారణ సాగుతుంది. సో పోలీసులు ఆ ప్రీ ప్లాన్డ్గా ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉండకూడదో, సాక్ష్యాధారాలు ఏవి కూడా ఇక ఎప్పటికీ ఉండకూడదన్నటువంటి కోణంలో ఇంత భయంకరమైనటువంటి ప్లాన్ చేశారనే విషయం అయితే అర్థమవుతుంది. అది ఇక్కడ చాలా క్లియర్గా సిఐ నాగరాజు పాత్ర చాలా బలంగా ఎస్టాబ్లిష్ అవుతుంది.
ఎందుకు అని అంటే సిఐ నాగరాజు ద్వారానే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పరిధిలోనే ఆ అనాథ శవంగా దాన్ని కేసు పెట్టినట్టు, ఆ తర్వాత నాగరాజు ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఆ విజయవాడ మున్సిపల్ కమిషనర్కి రిక్వజిషన్ పెట్టడం, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళడం. దానికంటే ముందు విజయవాడ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 43లో ఏదైతే ఈ సాయికృష్ణ మృతదేహాన్ని ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద అక్కడ పెట్టి దాన్ని గుర్తించినట్టు, ఒక కేసు అంతా కూడా రిజిస్టర్ అంతా కూడా బిల్డప్ చేసినట్టు, ఆ తర్వాత అనాథశవానికి అంత్యక్రియలు పూర్తి చేసినట్టు చేస్తున్నారు. సో ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్న మనకి అర్థమవుతుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పదే ప్రెస్ మీట్లో కానీ మీడియాతో మాట్లాడినప్పుడు, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడైనా నా కొడుకు బూడిదన్న ఇవ్వండి, నేను అంత్యక్రియలు చేసుకుంటాను, లేదా నేను దానికి సంబంధించినటువంటి మరణానంతరం చేయాల్సినటువంటి కార్యక్రమాలు నేను చేసుకుంటాను నా సాంప్రదాయం ప్రకారం, నా కుటుంబ సాంప్రదాయం ప్రకారం అంటే ఇవ్వడం లేదని అంటున్నారు. ఆ బూడిద కూడా ఇవ్వకుండా ఉండడం కోసమే అనాథ శవం కింద రిజిస్టర్ చేశారనే విషయం అయితే ఇక్కడ దారుణమైనటువంటి నిజం. ఎందుకంటే ఆ శ్మశాన వాటికల్లో అనాథ శవాలని అంత్యక్రియలు జరిపినప్పుడు వాటికి సంబంధించినటువంటి బూడిదను భద్రపరిచేటువంటి అవకాశం ఉండదు. వాటికి చేయరంటే ఎవరైతే ఊరు పేరు నమోదు చేసి కుటుంబ సభ్యులు తీసుకెళ్ళి అంత్యక్రియలు చేస్తారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఏవైతే నదీ జలాల్లో కలుపుతూ ఉంటారు కాబట్టి ఆ పర్పస్ పైన ఆ బూడిదను లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఇస్తారు కాబట్టి అది ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ అనాథ శవాలకు మాత్రం బూడిద ఇవ్వరంట. సో ఆ విషయం పోలీసులకు ఖచ్చితంగా పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అనాథ శవంగా ఎందుకు మార్చారన్న దానికి ఇది ఒక బలమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. అందుకే ఆ తల్లి ఎన్నిసార్లు అడిగినా సరే వీళ్ళు బూడిదైనా ఇవ్వండి అని అంటే ఈ పోలీసులు స్పందించకపోవడానికి కారణం ఇదే అయి ఉంటుంది. సో ఇంత దారుణంగా ప్లాన్ చేశారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ పోలీసుల విచారణ ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులను విచారించారు. ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారనే అంశానికి సంబంధించి విచారించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి కృష్ణలంక సిఐకి అప్పగించినట్టయితే వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇంకా దీనికి సంబంధించి నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ కేసులో ఫర్దర్గా విచారణ ఎటు చేయబోతా ఉన్నారు. ఇందులో పోలీసులు లాడ్జ్లో తీసుకెళ్లి సాయికృష్ణ కొద్ది రోజులు ఉంచారని, అదేవిధంగా కొన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించారని కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వాళ్ళకి సంబంధించి ఇంకా ఎవరిని విచారణకు పిలవలేదు. వాళ్ళని విచారణకు పిలుస్తారా లేదా చూడాలి. ఇప్పుడు ఈ 4 అనాథ శవాలలో ఏది సాయికృష్ణది, సాయికృష్ణని ఆ 4గిట్లో సాయికృష్ణది ఉందా లేదా, ఆ 24, 25 తేదీల్లోనే సాయికృష్ణకి సంబంధించినటువంటి దహన సంస్కారాలు చేశారా, వీటికి సంబంధించి నిర్ధారణ ఇంకా కావాల్సిన అవసరం ఉంది. దీనిపైన పోలీసుల నుండి అయితే ఇంకా ఎటువంటి ప్రకటన, కానీ పోలీసులు అటు టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఏసీపీ లతా కుమార్తో పాటు ఎస్ఐని, అదేవిధంగా కానిస్టేబుల్ విచారించారు. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి 4గురిని విచారించారు. దాదాపుగా ఇప్పటికీ 8-9 మందిని ఈ కేసుకు సంబంధించి విచారించారు. శ్మశానంలో విచారణ జరిపారు. అదేవిధంగా శ్మశాన వాటికలో పనిచేసేటువంటి భాషని విచారణ జరుపుతూ ఉన్నారు. సో ఇప్పుడు సాయికృష్ణకి సంబంధించి ఈ కేసు చాలా క్లియర్గా ఆ తల్లి ఏదైతే చెప్పిందో నా బిడ్డను చంపేశారని ఆ బంధువులు ఏదైతే చెప్పారో, సో మరణించినటువంటి దిశగానే విచారణ సాగుతుంది. సో సాయికృష్ణ మిస్సింగ్ కాదు, సాయికృష్ణ చనిపోయాడు అన్నటువంటి అంశం నిర్ధారించేటువంటి దిశగానే పోలీసుల విచారణ కూడా సాగుతుంది. సో దీంతోనే ఈ కేసు ఎంత భయంకరమైనటువంటి కేసుగా మారబోతుందో, ఈ కేసులో ఎంతటి ఘోరమైనటువంటి చట్టాల ఉల్లంఘన జరిగిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విచారణ దశలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ మాత్రం విచారణ పూర్తయిన తర్వాత ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.